పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగాన్ని అందుతోంది. క్యూర్ పరిధిలో ఎల్ఐసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సోమవారం శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి పొంగులేటి ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. హైదరాబాద్, రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులతో కలిసి సచివాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇళ్ల దరఖాస్తు విధానం, అర్హతలు, బ్రోచర్ను విడుదల చేయనున్నారు. క్యూర్ పరిధి లక్ష ఎల్ఐసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. నగరానికి దూరంగా కాదు, ప్రజల జీవన విధానానికి అనుగుణంగా నివాసయోగ్యంగా సమీపంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేదల జీవనోపాధి, పిల్లల చదువులకు ఇబ్బందులు కలగకుండా ఆధునిక బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. 1 నుంచి 5 ఎకరాల వరకు అవసరమైన స్థలాల సేకరణ కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల సబ్సిడీతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. గతేడాది మంజూరైన 4.5 లక్షల ఇళ్లలో దాదాపు 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 2.5 లక్షల ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3.5 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ఏడాది ఇళ్లతో కలిపి 8 లక్షలకు పైగా కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేయటమే లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి.